హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతున్నటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, ఈ రోజు రాత్రికి ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లైట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లయితే మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ అర్బన్ ప్రాంతాలు, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతుంది. వికారాబాద్ దక్షిణ ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర వ్యాప్తంగా ఉక్కపోత అత్యధికంగా ఉంటుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది 2 రోజుల్లో. అయితే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 44 డిగ్రీల వరకు అత్యధికంగా ఈ రానున్నటువంటి వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణ కానీ మనకి రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.